బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో భారీగా ఐఏఎస్ లు బదిలీ అయినట్లు కూడా తెలుస్తుంది. 20 మంది ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేసింది ప్రభుత్వం. పెద్దపల్లి కలెక్టర్ గా ముజామిల్ ఖాన్, అలాగే నాగర్ కర్నూలు కలెక్టర్ గా సంతోష్, సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్ గా ఆశీష్ సంగ్వాన్, భద్రాద్రి కలెక్టర్ గా జితేష్ వి పాటిల్, భూపాలపల్లి కలెక్టర్ గా రాహుల్ శర్మ, నారాయణపేట కలెక్టర్ గా సిక్తా పట్నాయక్, హన్మకొండ కలెక్టర్ గా ప్రావీణ్య, జగిత్యాల కలెక్టర్ గా సత్యప్రసాద్, మహబూబ్ నగర్ కలెక్టర్ గా విజయేంద్ర, మంచిర్యాల కలెక్టర్ గా కుమార్ దీపక్, వికారాబాద్ కలెక్టర్ గా ప్రతీక్ జైన్, నల్గొండ కలెక్టర్ గా నారాయణ రెడ్డి, వనపర్తి కలెక్టర్ గా ఆదర్శ సురభి, వరంగల్ కలెక్టర్ గా సత్య శారదాదేవి, ములుగు కలెక్టర్ గా దివాకర్, నిర్మల కలెక్టర్ గా అభిలాష అభినవ్ ని నియమించడం జరిగింది. తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ జరిగింది. 20 మంది ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక పెద్దపల్లి కలెక్టర్ గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూలు కలెక్టర్ గా సంతోష్, సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్, కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్ గా ఆశీష్ సంగ్వాన్, భద్రాద్రి కలెక్టర్ గా జితేష్ వి పాటిల్, భూపాలపల్లి కలెక్టర్ గా రాహుల్ శర్మ, నారాయణపేట కలెక్టర్ గా సిక్తా పట్నాయక్, హన్మకొండ కలెక్టర్ గా ప్రావీణ్య, జగిత్యాల కలెక్టర్ గా సత్యప్రసాద్, మహబూబ్ నగర్ కలెక్టర్ గా విజయేంద్ర, మంచిర్యాల కలెక్టర్ గా కుమార్ దీపక్, వికారాబాద్ కలెక్టర్ గా ప్రతీక్ జైన్, నల్గొండ కలెక్టర్ గా నారాయణ రెడ్డి, వనపర్తి కలెక్టర్ గా ఆదర్శ సురభి, వరంగల్ కలెక్టర్ గా సత్య శారదాదేవి, ములుగు కలెక్టర్ గా దివాకర్, నిర్మల్ కలెక్టర్ గా అభిలాష అభినవ్ ని నియమించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, దీపిక, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారు మీకు చెప్పినట్టుగా 20 మంది ఐఏఎస్లు అంటే వీళ్ళందరూ కూడా వివిధ జిల్లాల కలెక్టర్లు అంటే దాదాపు 20 జిల్లాలకి కొత్త కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ముజామిల్ ఖాన్ ఈయన ఇప్పుడు ఏంటంటే పెద్దపల్లి కలెక్టర్ గా ఉంటే ఆయన ఖమ్మం కలెక్టర్ గా ట్రాన్స్ఫర్ చేశారు. పెద్దపల్లి నుంచి ఖమ్మం కలెక్టర్ గా ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఉన్న ఖమ్మం కలెక్టర్ ను వీపీ గౌతమ్ బదిలీ చేశారు. అదేవిధంగా బదవాత్ సంతోష్ గారు ఆయన కలెక్టర్ మంచిర్యాల ఉంటే ఆయన మళ్ళీ నాగర్ కర్నూలు అంటే ఈ కలెక్టర్ నుంచి మంచిర్యాల నుంచి నాగర్ కర్నూలు బదిలీ చేశారు. నాగర్ కర్నూలు కలెక్టర్ ఇప్పుడున్న నాగర్ కర్నూలు పి ఉదయ్ కుమార్ గారిని అక్కడ నుంచి బదిలీ చేశారు. అదేవిధంగా సంగీత్ కుమార్ ఝా గారు ఆయన ఇప్పుడు జేఎండి ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన సిరిసిల్ల కలెక్టర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనురాగ్ జయంతి ఎవరైతే రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా ఉన్నారో ఆయన్ని అక్కడి నుంచి బదిలీ చేశారు. ఈ అనురాగ్ జయంతి అంటే రాజన్న సిరిసిల్ల నుంచి బదిలీ అయిన కలెక్టర్ ని మళ్ళీ కరీంనగర్ కలెక్టర్ గా బదిలీ చేశారు. సో కలెక్టర్ అంటే కొత్తగా కరీంనగర్ కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. అక్కడ కరీంనగర్ కలెక్టర్ గా ఉన్న పామేలా సత్పతిని బదిలీ చేశారు. తర్వాత ఆశీష్ సంగ్వాన్ ఆయన ఇప్పుడు నిర్మల్ కలెక్టర్ గా ఉన్నారు. నిర్మల్ కలెక్టర్ నుంచి కామారెడ్డి కలెక్టర్ అంటే ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి నిర్మల్ నుంచి ఇప్పుడు కామారెడ్డి కలెక్టర్ గా నియమించారు. కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ని అక్కడ నుంచి బదిలీ చేశారు. ఎవరైతే కామారెడ్డి కలెక్టర్ ఉన్నారో జితేష్ వి పాటిల్ గారిని మళ్ళీ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా నియమించారు. సో అక్కడ ఉన్న ప్రియాంక ఆలా అండి ఎప్పుడు ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా ఉన్నారో అక్కడ నుంచి బదిలీ చేశారు. తర్వాత రాహుల్ శర్మ గారు ఇప్పుడు ఎడిషనల్ కలెక్టర్ గా వికారాబాద్ ఉన్నారు. అంటే స్థానిక సంస్థల వ్యవహారాలు ఆయన చూస్తున్నారు. ఆయన్ని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే ఇప్పుడు జయశంకర్ భూపాల కలెక్టర్ రవేషా మిశ్రా గారిని అక్కడి నుంచి బదిలీ చేశారు. సిక్తా పట్నాయక్ ఇప్పుడు ఏదైతే హన్మకొండ కలెక్టర్ గా ఉన్నారో హన్మకొండ నుంచి నారాయణపేట కలెక్టర్ గా బదిలీ చేశారు. ఆ నారాయణపేట కలెక్టర్ కోయశ్రీ హర్షను అక్కడ నుంచి బదిలీ చేశారు. ఎక్కడైతే నారాయణపేట నుంచి బదిలీ అయిన కోయశ్రీ హర్ష గారిని మళ్ళీ పెద్దపల్లి కలెక్టర్ గా నియమించారు. అక్కడ ఉన్న అంజల్ ఖాన్ మన పైన అనుకున్నాం కదా, ఆ ఖాన్ గారిని అక్కడికి బదిలీ అయ్యారు కాబట్టి అక్కడ నుంచి తీసుకొచ్చి పెద్దపల్లికి వేశారు. పి ప్రావీణ్య
కలెక్టర్ ఇప్పుడు వరంగల్ కలెక్టర్ గా ఉంటే వరంగల్ నుంచి హన్మకొండకి, ఇప్పుడు హన్మకొండ కలెక్టర్ అక్కడి నుంచి బదిలీ చేసి నారాయణపేట వేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వరంగల్ నుంచి హన్మకొండకి ఈ కలెక్టర్ బదిలీ చేశారు. తర్వాత బూడు మజ్జి సత్యప్రసాద్ అదనపు కలెక్టర్ గా ఖమ్మం ఉన్నారు. ఆయనకి కొత్తగా కలెక్టర్ బాధ్యతలు అప్పగిస్తూ జగిత్యాల కలెక్టర్ గా నియమించారు. అక్కడున్న యాస్మిన్ బాషాను బదిలీ చేశారు. బి విజయేంద్ర ఆయన స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ R&B లో ఉన్నారు, TRNB లో ఉన్నారు. ఆయన బదిలీ చేస్తూ మహబూబ్ నగర్ కలెక్టర్ గా నియమించారు. మహబూబ్ నగర్ కలెక్టర్ జి రవిని అక్కడి నుంచి బదిలీ చేశారు. కుమార్ దీపక్ అని చెప్పి అదనపు కలెక్టర్ గా తర్వాత నాగర్ కర్నూలు లో ఉన్నారు. ఆయనకి మంచిర్యాల కలెక్టర్ గా నియమించారు. అదేవిధంగా ప్రతీక్ జైన్ భద్రాచలం ITDAPO ఆఫీసర్ గా ఉన్న ఆయన బదిలీ చేస్తూ వికారాబాద్ కలెక్టర్ గా నియమించారు. అదేవిధంగా నారాయణ రెడ్డి ఆయన ఇప్పుడు కలెక్టర్ గా నల్గొండ కలెక్టర్ గా అక్కడైతే ఎవరో హరిచందన దాసర్ గారు ఉన్నారు, ఆమె బదిలీ చేస్తూ అక్కడ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆదేశ్ సురభిని మున్సిపల్ కమిషనర్ ఖమ్మం ఉంటే కలెక్టర్ గా వనపర్తి కలెక్టర్ గా నియమించారు. అక్కడ వనపర్తి కలెక్టర్ తేజస్ నందాల పవర్ అనేది బదిలీ అయ్యారు. అప్పుడు వనపర్తి నుంచి మళ్ళీ సూర్యాపేట కలెక్టర్ గా నియమించారు. ఇప్పుడు సూర్యాపేట కలెక్టర్ ఎస్ వెంకట్రావుని బదిలీ చేశారు. అదేవిధంగా ఎం సత్య శారదాదేవి ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. వ్యవసాయ శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న అది సత్య శారదాదేవి గారిని వరంగల్ కలెక్టర్ గా నియమిస్తూ టీ ప్రావీణ్యాను ఆల్రెడీ అక్కడి నుంచి బదిలీ చేసి వేరే జిల్లా ఇచ్చారు కాబట్టి అక్కడి నుంచి చేశారు. సో దివాకర అడిషనల్ కలెక్టర్ గా ఉన్నారు. లోకల్ బాడీ జాయింట్ జగిత్యాల ఉంటే కలెక్టర్ ములుగు కలెక్టర్ గా నియమించారు. త్రిపాఠి గారిని అక్కడి నుంచి బదిలీ చేశారు. తర్వాత అభిలాష అభినవ్ జోనల్ కమిషనర్ మన GHMC హైదరాబాద్ GHMC కమిషనర్ ఆయన జోనల్ కమిషనర్ గా ఉంటే ఆయన కొత్తగా నిర్మల్ కలెక్టర్ గా నియమించారు. ఆశీష్ సంఘవాన్ అక్కడి నుంచి బదిలీ చేశారు. అంటే ఆ జిల్లా నుంచి ఈ జిల్లా, ఈ జిల్లా నుంచి ఆ జిల్లా, మొత్తం మీద ఆ జిల్లాలకు ఒక్కరిద్దరు తప్పితే హరిచందన వాళ్ళని ఇంకా వాళ్ళు దాతలు ఇప్పుడు ఎవరైతే నల్గొండ కలెక్టర్ ఉన్నారో వాళ్ళ పోస్టింగ్ కానీ దాదాపు వీళ్ళందరూ కూడా ఇటు నుంచి అటు నుంచి బదిలీ దాదాపు 10 పైగా ఉన్నాయి. దీపిక. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.